బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. కీలక నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును సిట్ టీం విడివిడిగా విచారణ చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ 2018 నుంచి చేస్తున్నట్టు ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. 4 సంవత్సరాల్లో వేల సంఖ్యలో ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన రికార్డులని పెన్ డ్రైవ్ లో కాపీ చేసి ప్రభాకర్ రావుకు ఇచ్చేవాడినని తెలిపినట్టు సమాచారం. అయితే ఆ పెన్ డ్రైవ్స్ ను ప్రభాకర్ రావు ఎవరికి ఇచ్చారో అనే దానిపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు చేస్తోంది. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో మరిన్ని ఆధారాలు కలెక్ట్ చేయబోతోంది సిట్. ఫోన్ ట్యాపింగ్ లో జరిగిన విషయాలని సిట్ దర్యాప్తులో ప్రణీత్ రావు ఒక్కొక్కటిగా చెప్తున్నారు. సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నిందితులిద్దరిని ప్రశ్నిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అటు పెన్ డ్రైవ్స్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్నాయంటున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఒక్కొక్క విషయాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రణీత్ రావు ఆ టైంలో ఏం జరిగిందనేది మొత్తం కుండ బద్దలు కొట్టినట్టుగా దర్యాప్తు బృందం ముందు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రణీత్ రావుపై అనేక ఆధారాలు ఇప్పటికే సేకరించి ఆయన ముందు ఉంచి ప్రశ్నిస్తున్న సమయంలో ఇక అవన్నీ వాస్తవమే అని చెప్పేసి ప్రణీత్ రావు సిట్ దర్యాప్తు ముందు వెల్లడిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభాకర్ రావుని ఇప్పటికే 5 సార్లు విచారించడం జరిగింది. మళ్ళీ విచారణకు రావాలని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు లేదా రేపు ప్రభాకర్ రావు మళ్ళీ విచారణ కూడా హాజరయ్యే అవకాశం ఉంటుంది. ప్రభాకర్ రావు ప్రశ్నించిన సమయంలో చెప్పిన సమాధానాలతో మళ్ళీ ప్రణీత్ రావుని ప్రశ్నించడం, ఆ తర్వాత వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిగా విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి విడివిడిగా దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో చాలా కీలకమైనటువంటి ఆధారాలు ఇప్పటికే సేకరించడం జరిగింది. అయితే 2018 నుంచే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు ప్రణీత్ రావు సిట్ ముందు వెల్లడించడం జరిగింది. ఎస్ఓటి టీంను అంటే స్పెషల్ ఆపరేషన్ టీంని ఏర్పాటు చేసి ఎస్ఐబిలో ప్రణీత్ రావు నేతృత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా ఇప్పటికే సిట్ ఆధారాలు సేకరించడం జరిగింది. కాబట్టి మొత్తం ఎవరైతే ఫోన్లు ట్యాపింగ్ చేస్తారో అందులో కీలకమైనటువంటి సమాచారం తీసుకొని అవి కాపీ చేసి ప్రభాకర్ రావుకు అందించేవాడిని అని చెప్పేసి కూడా ప్రణీత్ రావు వెల్లడించడం జరిగింది. అయితే ప్రభాకర్ రావు ఆ పెన్ డ్రైవ్లని ఎవరెవరికి ఇచ్చారు? ఎందుకంటే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు వీరికి సంబంధించి అత్యంత సన్నిహితులకి ఈ పెన్ డ్రైవ్లను అందించి ఆ పెన్ డ్రైవ్ల ద్వారా వారు ఏం చేశారనేదే ఇప్పుడు సిట్ తేల్చబోయే ప్రయత్నం చేస్తుంది. ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరిన్ని సాక్ష్యాలు అదేవిధంగా ఎవిడెన్స్ని కలెక్ట్ చేసే పనిలో సిట్ కూడా ఉంది. ఎందుకంటే ఈ కేసులో అనేక మంది ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంట్లో ఇప్పటికే పలువురు అధికారులు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి మళ్ళీ బెయిల్పై బయటికి రావడం జరిగింది. ఇప్పుడు కేసులో కీలకమైనటువంటి నిందితుడు ప్రభాకర్ రావే అంతా చెప్తే మేము చేశామని చెప్పేసి కూడా కింది స్థాయి అధికారులు గతంలో స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ప్రభాకర్ రావుని వరుసగా గంటల కొద్దీ విచారించిన సమయంలో ఆయన తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పూర్తి ఆధారాలు ఆయన ముందు ఉంచి సిట్ దర్యాప్తు చేస్తుంది. వీటికి సమాధానాలు చెప్పాల్సిందే అని చెప్పేసి కూడా ఆయనను ప్రశ్నిస్తున్నారు. కొన్నిటికి ఆయన సమాధానం చెప్పడం, కొన్ని తెలియదని చెప్పడం, ఆ కొన్నిటిని తప్పించుకోవడం ప్రయత్నం చేస్తున్నట్టు కూడా సిట్ చూస్తుంది. ఖచ్చితంగా ప్రభాకర్ రావుతో పాటు కలిసి పనిచేసిన అధికారులను ఒక్కొక్కరిగా పిలిచి విచారించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ప్రణీత్ రావుని అనేక సార్లు సిట్ విచారణకు పిలిచి దర్యాప్తు చేసింది. ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మళ్ళీ ప్రణీత్ రావుని కూడా క్రాస్ క్వశ్చన్ చేస్తూ ప్రభాకర్ రావు ఈ సమాచారం చెప్పాడు, మీరు దీనికి ఏం చెప్తారని చెప్పేసి కూడా ప్రణీత్ రావుని ప్రశ్నించారు. ఈరోజు మళ్ళీ ప్రభాకర్ రావుని విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. వారం రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికే ప్రభాకర్ రావు చెప్పిన స్టేట్మెంట్ అంతా కూడా ఆడియో వీడియో రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. వాటికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ అంతా కోర్టు ముందు ఉంచబోతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏవైతే హార్డ్ డిస్కులు పెన్ డ్రైవ్లు ధ్వంసం చేశామని చెప్పేసి చెప్తున్నారో అవి ప్రభాకర్ రావు చెప్తేనే మేము చేశామని చెప్పేసి కూడా ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న, రాధాకిషన్ రావు వీరందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి గత ఎన్నికల సమయంలో విపరీతంగా ఫోన్ ట్యాపింగ్లు చేశారు. ప్రతిపక్ష నాయకులను, వ్యాపారస్తులను, అదేవిధంగా కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి జడ్జీలకు సంబంధించిన కాల్ లిస్టులు కూడా తీసినట్టు సిట్ దర్యాప్తు గుర్తించింది. ఆ కాల్ లిస్టులు ఎందుకు తీశారు, ఏ పర్పస్లో తీయడం జరిగింది, అవి ఎవరికి ఇచ్చారనే దానిపైన
ప్రభాకర్ రావుని ప్రశ్నించినప్పుడు అది తీయడం తప్పే, కానీ అది నేను తీయించలేదు, వాళ్ళే తీశారని చెప్పేసి ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ వారం రోజుల దర్యాప్తు చాలా కీలకంగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి ఈ కేసులో విచారించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే బండి సంజయ్కి సంబంధించిన ఫోన్ నెంబర్ను కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి సిట్ గుర్తించింది. ఆయనతో పాటు ఆయన ముఖ్య అనుచరులు, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా గతంలో ప్రణీత్ రావు టీం ట్యాపింగ్ చేసినట్టు గుర్తించి ఆయనను కూడా సాక్షిగా స్టేట్మెంట్ కోసం సిట్ బృందం సమయం కోరింది. కాబట్టి ఆయన కరీంనగర్లో నేను అందుబాటులో ఉన్నాను, మీరు ఏ సమయంలో వచ్చినా నేను స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది. బండి సంజయ్ మాట్లాడుతూ ఈ ఘటన పైన ఇందులో కేటీఆర్ పాత్రనే ఉంది, సిరిసిల్ల అడ్డాగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి స్వయంగా బండి సంజయ్ ఆరోపణలు చేశాడు. ఇంకా ప్రభాకర్ రావుకి కేసీఆర్ కుటుంబానికి రాచమర్యాదలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన హాట్ కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు చేయాలి, దీని కేసు వెనకాల ఉన్నటువంటి అందరినీ కూడా పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే అనేక మంది, ఎందుకంటే వ్యాపారస్తులు స్వయంగా కొంతమంది ఫిర్యాదు కూడా చేశారు, మమ్మల్ని బెదిరించి మా టేబుల్పై గన్లు పెట్టి మా పార్టీలకు అంటే కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకి సహకరిస్తున్నారు, మీరు సహకరించొద్దు అని చెప్పేసి కూడా వారిని బెదిరించారని చెప్పేసి కొంతమంది ఫిర్యాదు కూడా చేశారు. వాటిపైన కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పుడు ప్రణీత్ రావు ప్రభాకర్ రావుని విచారిస్తున్న సిట్టు చాలా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇక నెక్స్ట్ వంతు రాజకీయ నాయకుల పాత్రనే అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది. ఆ సమయంలో ప్రభాకర్ రావు తను చేసిన పని అంతా కూడా ఉన్నతాధికారులకు తెలుసు అని చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ టైంలో రివ్యూ కమిటీలో ఎవరెవరు ఉన్నారు, రివ్యూ కమిటీ ఎన్ని ఫోన్ నెంబర్లకే అనుమతించింది, అసలు ఏం జరిగింది, దానికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా ఇప్పటికే సిట్ దర్యాప్తు సేకరించడం జరిగింది. అధికారుల సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకొని ఆ సమయంలో ఏం జరిగిందనే దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. మరొక కీలకమైన అంశం ఫోన్ ట్యాపింగ్లో వెలుగులోకి రావడం జరిగింది. ఎస్ఐబికి మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించిన నిఘా చూడడానికి కొంత బడ్జెట్ కేటాయించారు. ఆ బడ్జెట్ని కూడా ప్రభాకర్ రావు సొంత ప్రయోజనాలకి వాడుకున్నట్టుగా గుర్తించడం జరిగింది. అది ఎందుకు వాడుకున్నాడు, ఎందుకంటే వాటికి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉండదు కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు ఫోన్ వాడడం జరిగిందని చెప్పేసి కూడా సిట్ అనుమానిస్తుంది. కాబట్టి అవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్కే వినియోగించారనే దానిపై కూడా దర్యాప్తు చేస్తుంది. ఇప్పుడు సిట్ ముందుకి ఒక్కొక్కరుగా సాక్షులు కూడా స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రతిరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ వారంలో ఖచ్చితంగా రాష్ట్రంలో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలిసింది. ఎందుకంటే ప్రభాకర్ రావుని ఇప్పటికే 5 సార్లు విచారించారు. ఈ వారం రోజుల పాటు కూడా మళ్ళీ రోజు విచారణకు పిలిచే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రణీత్ రావు జరిగినట్టు సిట్ ముందు చెప్పేస్తుండడంతో సిట్టు దర్యాప్తు కూడా వేగం పెంచింది. ఆయన చెప్పే వివరాలతో పాటు కొన్ని ఆధారాలు కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఆ ఆధారాలు సేకరిస్తే ఇక ఖచ్చితంగా రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చి గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి పెన్ డ్రైవ్లు ప్రభాకర్ రావు ఇచ్చాడని చెప్పేసి కూడా సిట్టు అనుమానిస్తుంది. కాబట్టి ఆ పెన్ డ్రైవ్లను కానీ కలెక్ట్ చేస్తే ఈ కేసులో చాలా కీలకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి కూడా చాలా ఆధారాలు కూడా కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తున్నారు, కానీ వాటికి సంబంధించిన ఆడియోలు ఎక్కటి కూడా బయటికి రాలేదు. కాబట్టి ప్రణీత్ రావు ఇచ్చినటువంటి పెన్ డ్రైవ్లు కానీ దొరికితే ఖచ్చితంగా ఈ కేసుకి చాలా కీలకమైనటువంటి ఆధారం అవుతుంది. ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి తీసుకొచ్చినటువంటి ఆధారాలన్నిటిని కూడా ప్రభాకర్ రావు ప్రణీత్ రావు ముందు ఉంచి విచారిస్తున్నారు. ఫోరెన్సిక్ సంబంధించిన ల్యాబ్ నుండి వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా, ఎందుకంటే వీళ్ళు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను కొన్నిటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి అందులో ఉన్న సమాచారాన్ని రీట్రీవ్ చేయడం జరిగింది. ఆ సమాచారంతోనే ఇప్పుడు సిట్టు దర్యాప్తు చేస్తుంది. అయితే ప్రభాకర్ రావు ఇన్ని నెలల పాటు అమెరికాలో ఉండడం, ఇప్పుడు మళ్ళీ విచారణకి సుప్రీంకోర్టు ఆదేశాలతో రావడంతో ఈ కేసు స్పీడప్ చేశారు పోలీసులు. అనేక మంది స్టేట్మెంట్ గతంలో కూడా రికార్డ్ చేయడం జరిగింది, ఇప్పుడు కూడా రికార్డ్ చేస్తున్నారు. అయితే ప్రభాకర్ రావుకి సంబంధించి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని సిట్ ఇప్పుడు సేకరించిందని చెప్పుకోవచ్చు. ఆయన రివ్యూ కమిటీని కూడా మోసం చేశాడు. కొన్ని ఫోన్ నెంబర్లని వేరే పేర్లతో ఇచ్చి రివ్యూ కమిటీకి పంపించి ఆ అనుమతి తీసుకొని రివ్యూ కమిటీకి తెలియకుండానే ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు కూడా సిట్టు దర్యాప్తులో తేలింది. కాబట్టి ఈ నెక్స్ట్ వారంలో అనేక సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సురేష్.